హాయ్ గైస్, కల్కి ప్రమోషన్స్ ఎలా ఉన్నాయి, ప్రమోషన్స్ అసలు చేస్తున్నారా లేదా, ఇంకా వేరే ప్రమోషన్స్ చెయ్యబోతున్నారా అన్న విషయాన్ని మనం పక్కన పెట్టేస్తే, ఈ మధ్య మన నాగ్ అశ్విన్ ఇంటర్వ్యూస్ చూస్తున్నా, ఇవాళ రిలీజ్ అయిన ప్రిలూడ్ వీడియో మన యూట్యూబ్ లో చూసినా కూడా ప్రియాంక, స్వప్న అండ్ మన నాగ్ అశ్విన్ గారు వీళ్ళందరూ కలిసి ఒక ఇంటర్వ్యూ ఇచ్చారనమాట ఫిల్మ్ కంపెనీకి. ఆ ఇంటర్వ్యూలో కూడా నాగ్ అశ్విన్ కొన్ని ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్ మాట్లాడుతున్నారు. అండ్ ఆ ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్ వింటుంటే ఈ సినిమాలో ఇంకా మనం ఎన్నెన్ని చూడబోతున్నామా, అసలు నాగ్ అశ్విన్ ఈ మైతో సైఫై అన్న కైండ్ ఆఫ్ ఈ టర్మ్ ని ఈ సినిమాతో మనకి పరిచయం చేస్తూ ఎలా చూపించబోతున్నాడు అనేది కొంచెం ఇంట్రెస్ట్ జనరేట్ చేసే టాపిక్ లాగానే ఉంది. సో మనం కూడా ఈ టాపిక్స్ ని వీడియో బై వీడియో సరదాగా డిస్కస్ చేసుకుందాం కదా అన్న ప్రయత్నంలో నేను ఫస్ట్ డిస్కస్ చేయాలనుకుంటున్న టాపిక్, ఈ సినిమాలో మన అశ్వత్థామతో పాటు ఇంకెవరైనా చిరంజీవులు ఉంటారా అనేది ఈజ్ మై ఫస్ట్ బిగ్గెస్ట్ థాట్ అండ్ బిగ్గెస్ట్ క్వశ్చన్ అన్నమాట. ఒకవేళ అలాంటి థాట్ కనుక ఉంటే ఆ ఇనిషియేషన్ ఎలా ఉంటుంది, ఎలా ఉంటే బాగుంటుంది అన్న కైండ్ ఆఫ్ డిస్కషన్ తో మనం సరదాగా టైం స్పెండ్ చేద్దాం కదా అని చెప్పి నేను ఈ వీడియోలో ఆ టాపిక్ ని తీసుకొస్తున్నాను అనమాట. మన పురాణాల్లో 7 చిరంజీవులు ఉన్నారు అని మనందరికీ తెలిసిన విషయమే. అండ్ ఆ 7 చిరంజీవుల్లో ఆల్రెడీ విభీషణుడిని, హనుమంతుడిని మన ప్రశాంత్ వర్మ టచ్ చేశారు. కాబట్టి మిగిలిన చిరంజీవుల్లో ఎవరినైనా అశ్వత్థామతో పాటు మనకి కల్కి మూవీలో ప్రెజెంట్ చేసే ప్రయత్నం ఏమైనా మన నాగ్ అశ్విన్ చెయ్యబోతున్నారా? ఒకవేళ చేస్తే ఎవరిని మన అశ్వత్థామతో పాటు ప్రెజెంట్ చేస్తే బాగుంటుంది అంటే మిగిలిన ఇమ్మోర్టల్స్ లో అనేది మీరు అనుకుంటున్నారు అనేది కింద కామెంట్స్ లో మెన్షన్ చేయండి. ఎందుకంటే నాగ్ అశ్విన్ ఇవాళ మాట్లాడిన వీడియోలో కానీ, ఫిల్మ్ కంపెనీకి ఇచ్చిన వీడియోలో కానీ మన వాళ్ళు ఇమ్మోర్టల్స్ గురించి మాట్లాడడం ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేశారు. అండ్ ఐ హర్డ్ సమ్ ఫిల్మ్ మేకర్స్ ఆర్ మేకింగ్ మూవీస్ ఆర్ అట్లీస్ట్ ప్లానింగ్ టు మేక్ మూవీస్ ఆన్ ఇమ్మోర్టల్స్. సో ఇదే కరెక్ట్ టైం మనం ఈ సినిమాని తీయడానికి అని ఈ సినిమాని నేను ఇనిషియేట్ చేసి ప్లాన్ చేయటం జరిగిందని ఒక దగ్గర. అండ్ ఇవాళ ప్రిలూడ్ వీడియోలో మహాభారతంలో చాలా మంది గ్రేటెస్ట్ వారియర్స్ కానీ, గ్రేటెస్ట్ క్యారెక్టర్స్ కానీ, కొంతమంది క్యారెక్టర్స్ ఎండ్ అయిపోయారు అండ్ కొంతమంది క్యారెక్టర్స్ ఇంకా అలాగే కంటిన్యూ అవుతున్నారు అని కూడా ఒక చిన్న హింట్ ఇచ్చారు. కాబట్టి అశ్వత్థామని మహాభారతం నుంచే తీసుకొస్తున్నారు. కాబట్టి ఇంకా మిగతా ఇమ్మోర్టల్స్ ఎవరినైనా మన వాడు టచ్ చెయ్యబోతున్నాడా, టచ్ చేస్తే ఎలా చెయ్యబోతున్నాడు? ఎందుకంటే ఈ సినిమాలో ఆ స్కోప్ ఉంది, ఆ యాంగిల్ ఉంది అండ్ ఆ ఫ్యూచర్ లో వాళ్ళని ఎలా చూపించబోతున్నాడు, మన అమితాబ్ బచ్చన్ తో పాటు ఇంకెవరైనా క్యామియో చేసి ఇలా ఎవరైనా రాబోతున్నారా అన్న కైండ్ ఆఫ్ రూమర్స్ మీకేమైనా తెలుసా? సో ఆర్ వి గోయింగ్ టు విట్నెస్ మోర్ ఇమ్మోర్టల్స్ ఇన్ కల్కి అలాంగ్ విత్ అశ్వత్థామ అనేది ఒకసారి సరదాగా మనం మాట్లాడుకుందాం. మీకేమనిపిస్తుంది? ఒకవేళ చూస్తామా, చూడబోతున్నామా, చూస్తే ఎలా చూడాలనుకుంటున్నారు మీరు? అసలు చూస్తే బాగుంటుందా లేదా లైట్ తీసుకుందామా ఈ టాపిక్ ని ఇక్కడే అనేది సరదాగా కింద కామెంట్స్ లో మెన్షన్ చేయండి. నాకు మాత్రం మన నాగ్ అశ్విన్ చెప్పే మాటలు వింటుంటే చాలా పెద్ద స్టోరీనే మనవాడు అండర్ ద ర్యాప్స్ పెట్టుకొని మన ముందుకి ప్రెజెంట్ చేయడానికి రెడీ అవుతున్నాడు. దిస్ ఇస్ నాట్ గోయింగ్ టు బి అ స్మాల్ ఫిల్మ్ ఫర్ షూర్. హీ హాస్ గాట్ అ లాట్ ఆఫ్ స్టఫ్ ఇన్ హ్యాండ్స్ అనేది చాలా క్లియర్ గా అర్థమవుతుంది. నాగ్ అశ్విన్ ఇవాళ మాట్లాడిన మాటల్లో నాకు బాగా నచ్చిన ఒక మాట ఏమిటి అంటే, ఈ మైతో సైఫై అనే టర్మ్ ని, ఆలే టాపిక్ ని, ఆ స్టోరీని ఎలా ప్రెజెంట్ చేస్తాను అన్న భయమే నాకుంది. కానీ ఈ గ్రాఫిక్స్ వీటి విషయంలో నేను పెద్ద భయపడట్లేదు. నా ఫియర్ మెయిన్ గా ఎందుకు టచ్ చేసావరా ఇలాంటి టాపిక్ ని అని జనాలు అనకుండా ఈ సినిమాని తీయడమే అని చాలా జెన్యూన్ గా చెప్పాడు. కాబట్టి తను అనుకుంటున్న స్టోరీని, తను అనుకుంటున్న విజన్ ని చాలా జెన్యూన్ గానే మన ముందుకి ప్రెజెంట్ చేస్తున్నాడేమో, చేస్తాడేమో, చెయ్యబోతున్నాడేమో, చేస్తే చాలా బాగుంటుందేమో అనేది నేను మనస్ఫూర్తిగా అనుకొని మీకు చెప్తున్న మాట అన్నమాట. సో చూద్దాం, ఆ స్టోరీని చాలా జెన్యూన్ గానే ప్రెజెంట్ చేస్తాడు. సో ప్రెజెంట్ చేస్తున్న స్టోరీలో అశ్వత్థామతో పాటు ఇంకెవరైనా ఇమ్మోర్టల్స్ ని ప్రెజెంట్ చేస్తాడా అనేది ఒక క్వశ్చన్. మీ అందరికి మీరేమనుకుంటున్నారు అనేది కింద కామెంట్స్ లో మెన్షన్ చేయండి గైస్. అండ్ వీ విల్ ఇనిషియేట్ ద డిస్కషన్. అండ్ సరదాగా ఇంకొక 1 వీకే ఉంది కాబట్టి సినిమాకి మనం టైం పాస్ గా మాట్లాడుకుందాం. అండ్ ఐల్ కమ్ అప్ విత్ వన్ మోర్ వెరీ ఇంట్రెస్టింగ్ టాపిక్ ఆన్ కల్కి ఇన్ ద నెక్స్ట్ వీడియో. సో ఆ టాపిక్ గురించి కూడా మనం మాట్లాడుకుందాం. సో అదనమాట సంగతి గైస్.
కల్కి ఇంకో 1 వీక్ లో రిలీజ్ అవబోతుంది కాబట్టి సరదాగా వాళ్ళు హైప్ లేపకపోయినా వాళ్ళు ప్రమోట్ చెయ్యకపోయినా మనం మన సినిమాని మనమే ప్రమోట్ చేద్దాం. బికాస్ దిస్ మూవీ ఈస్ కమింగ్ ఫ్రమ్ అ జెన్యూన్ ఫిల్మ్ మేకర్ విత్ అ జెన్యూన్ స్టోరీ విత్ సిన్సియర్ ఎఫర్ట్స్ ఫ్రమ్ అ గ్రేట్ ప్రొడక్షన్ హౌస్. కాబట్టి తప్పు లేదు ఈ సినిమాని మనం ఎంకరేజ్ చేయటంలో. ఆ సినిమా రిలీజ్ అయ్యే వరకు, రిలీజ్ అయిన తర్వాత ఏం జరుగుతుంది అనేది మనం తర్వాత మాట్లాడుకోవచ్చు. ఇప్పటి వరకు చూసిన మెటీరియల్ ఇంప్రెసివ్ గానే ఉంది కాబట్టి ఈ ఇంప్రెసివ్ మెటీరియల్ ని మనం ప్రమోట్ చేయడంలో ఎటువంటి తప్పు లేదు అనేది నా ఫీలింగ్. కాబట్టి నేను ఈ వీడియోస్ ని మీకు ప్రెజెంట్ చేస్తున్నాను. అండ్ ఇట్స్ అ వెరీ ఇంట్రెస్టింగ్ టాపిక్ ఫర్ అస్ టు డిస్కస్ సమ్ టైమ్. మనకున్న సినిమా పచ్చితో ఊరికే టైం పాస్ తో డిస్కషన్స్ చేసినా తప్పు లేదు అని భావిస్తూ నేను ఈ టాపిక్స్ మీ ముందుకు తీసుకురాబోతున్నాను అనమాట. సో అదనమాట సంగతి గైస్. వెయిట్ ఫర్ అవర్ నెక్స్ట్ టాపిక్. అప్పటి వరకు ఈ ఇమ్మోర్టల్స్ టాపిక్ గురించి మీరేమనుకుంటున్నారనేది కింద కామెంట్స్ లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.